ఈరోజు పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మహిబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుండి మాజీ పార్లమెంటు సభ్యులు మాజీ కేంద్ర మంత్రి వర్యులు కోరిక బలరాం నాయక్ గారు బరిలో నిలబడడం, వారి యొక్క గెలుపు కోసం, వారి మద్దతు కోసం నర్సంపేట నియోజకవర్గంలో గౌరవశ్రీ శాసనసభ్యులు పెద్దలు దొంతి మాధవరెడ్డి గారు నాయకత్వంలో దొంతిమారెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు 283 పోలింగ్ బూతులలో 2,36,000 ఓటర్లు కలుస్తూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలిపించడం కోసం ఈరోజు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మొత్తం కూడా విస్తృత స్థాయిలో ప్రచారాన్ని చేపట్టడం జరిగింది. 4 నెలల క్రితం ఏదైతే కాంగ్రెస్ పార్టీని విశ్వసించి 6 గ్యారంటీ స్కీమ్ల మీద నమ్మకంతో గెలిపించిన ఈ ప్రజలు మరోసారి కూడా భారతదేశంలో తెలంగాణ రాష్ట్రంలో తీసుకొచ్చిన మార్పును భారతదేశంలో కూడా తీసుకురావాలని చెప్పి త్యాగాల కుటుంబం నుండి ఈరోజు ప్రాణాలను పరంగా పెట్టి కూడా దేశ భద్రత కోసం, దేశ సమైక్యత కోసం, అన్ని మతాలు అన్ని కులాలను గౌరవించే సార్వభౌమాధికారం కోసం పోరాడుతున్న రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేయడం కోసం ఈరోజు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు విస్తృత స్థాయిలో తిరుగుతూ ఉన్న ఓటర్ల మద్దతును కూడగట్టుకుంటున్నాం. ఈ పరంపరలో ఏదైతే బరిలో నిలిచిన బీఆర్ఎస్ క్యాండిడేట్ అభ్యర్థి మాలోతు కవిత గారి మద్దతు కోసం నర్సంపేట నియోజకవర్గంలో మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి గారు వారి అభ్యర్థికి మద్దతు కూడగట్టడం కోసం ఎన్ని ముచ్చట్లు చెప్పినా మాకు అభ్యంతరం లేదు. కానీ ఆ ముచ్చట్లు చెప్పే క్రమంలో కొన్ని మోసపు మాటలు మళ్ళీ కూడా బ్రోకర్ మాటలు మాట్లాడుకుంటూ ఈరోజు వాళ్ళ కార్యకర్తల్లో ఉత్తేజాన్ని నింపుతున్నాడా లేక ఓటర్లను మభ్యపెట్టాలని ప్రయత్నం చేస్తున్నాడా స్పష్టంగా తెలుస్తా ఉంది. కానీ వారి మాటలు, వారి పప్పులు ఎవి కూడా ఉడకవన్న విషయం వాళ్ళ కార్యకర్తలే బాటంగా మాట్లాడుకుంటా ఉన్నారు. దానికి నిదర్శనం సుదర్శన్ రెడ్డి గారి నాయకత్వం మీద విశ్వాసం లేక 10 ఏళ్ళు అనవసరంగా ఆయన వెనకాల నడిచినాం. మాకు ఒరిగిందేం లేదు, జనానికి ఒరిగబెట్టిందేం లేదు, కనీసం మా భార్య పిల్లలకు, మా కుటుంబానికి కూడా ఈ సుదర్శన్ రెడ్డి వల్ల, కేసీఆర్ వల్ల, బీఆర్ఎస్ పార్టీ వల్ల మాకు ఒరిగిందేం లేదని చెప్పి కూడా వారు కుండ బద్దలు కొట్టుకుంటూ ఈరోజు మేము కనుక పూర్తి స్థాయిలో గేట్లు తెరిస్తే నర్సంపేట నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ మొత్తం ఖాళీ అవుతుంది. కానీ మేము ఒక పద్ధతి గల మనుషులం, ఒక నాయకత్వం, ఒక క్రమశిక్షణ గల నాయకత్వం మాకు ఉంది కాబట్టి ఎక్కడైతే అధికారం కోసం అర్రులు చాచే వ్యక్తులను మేము మా బల నిరూపణ కోసం వారిని కూడా తీసుకోవాలని ఆలోచన మాకు లేదు. చిన్నోడైనా పెద్దోడైనా విధేయతతో పనిచేసే వ్యక్తులే కావాలనుకుని ఈరోజు ఎన్ని రకాల ఒత్తిళ్ళు వచ్చినా ఆ ఒత్తిళ్ళన్నింటినీ కూడా మేము పక్కకు పెట్టుకుంటూ ఈరోజు మేలు రకం విత్తనాలను మాత్రమే, కార్యకర్తలను, సానుభూతి పరులను మాత్రమే మేము కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుంటా ఉన్నాం. ఎందుకో నీ నాయకత్వంలో నీ నాయకత్వం మీద నీ నాయకత్వం తీరు బాగలేదు, నీ కింద పనిచేసిన వాళ్ళ వ్యవహారం బాగలేదు కాబట్టి వాళ్ళని తీసుకొని మేము ఈ ప్రజల నుంచి మళ్ళీ వ్యతిరేకత భావాన్ని తెచ్చుకోవద్దనే ఆత్మరక్షణ కోసమే మేము ఎవరికి తీసుకోవడం లేదు. కానీ అది నువ్వు తెలుసుకోకుండా ఈరోజు నీ మండల కార్యకర్తల మీటింగ్లలో నీ క్యాడర్ దగ్గర వాళ్ళ ఉన్న కొద్ది మందికి కూడా ఏదో ఉత్తేజం కల్పించడానికి చాలా కళ్ళబొల్లి మాటలు చెప్పుకుంటా మాట్లాడుతూ ఉన్నావు. సుదర్శన్ రెడ్డి గారు, మీరు పెద్దలు, శాసనసభ్యులే, మేము గౌరవిస్తాం, రెస్పెక్ట్ ఇస్తాం. కానీ నీ మాటలు చూస్తే నీకు ఇచ్చుడు వేస్ట్ అనిపిస్తూ ఉన్నది. నువ్వు చెప్పే మాటలు ఎలా ఉన్నాయంటే ఏదో అరచేతిలో స్వర్గం చూపించి మొత్తం గతంలో లాగా మభ్య పెడదామని, ఇంకా నీకు అధికారం పోయిందని నువ్వు అనుకుంటలేవు. ఆడ కేటీఆర్ అనుకుంటలేడు, ఇక్కడ సుదర్శన్ రెడ్డి అనుకుంటలేడు. కర్రు కాల్చి వాత పెట్టి ఆల్రెడీ 4 నెలలు అయింది మిమ్మల్ని గద్దె దించి. అయినా ఇంకా మేము గద్దె మీదనే ఉన్నాం అన్నట్టుగా ఫోజులు కొడతా ఉన్నావు, మాటలు కొడతా ఉన్నావు. రైట్, నువ్వు కొన్ని వేసిన ప్రశ్నలు ఇస్తా ఉన్నావు. మా నాయకుడు మాధవరెడ్డి గారి గురించి, కాంగ్రెస్ పార్టీ నాయకత్వం గురించి, వ్యక్తుల గురించి నువ్వు మాట్లాడుతూ ఉన్నావు. 10 ఏళ్ళు నువ్వు నీ పార్టీ అధికారం ఉందే, మొదట 5 ఏళ్ళు నువ్వు సివిల్ సప్లై చైర్మన్ హోదాలో ముఖ్యమంత్రికి దత్తపుత్రుడు, నేను ముఖ్యమంత్రి నా జేబులోనే ఉన్నాడని చెప్పి నువ్వు మాటలు మాట్లాడుకుంటూ 5 ఏళ్ళు కాలం వెళ్ళదీసినావు. మరో 5 ఏళ్ళు, ఆ రోజు 5 ఏళ్ళు ఇవ్వకపోవడం వల్లనే వెనకబడ్డది నర్సంపేట అని చెప్పి నువ్వు చాలా బోకర్ మాటలు చెప్తే నమ్మి నిన్ను 2018లో నిన్ను గెలిపిస్తే 2023 డిసెంబర్ వరకు కూడా నువ్వే ఉన్నవే. మరి ఈ 10 ఏళ్ల కాల పరిమితిలో నువ్వు చేసిందేందో ఒకటి చూపెట్టు. కొత్తగా ఒక ఇల్లన్న కట్టించినావా, లేక ఎవరికైనా కొత్తగా పెన్షన్లు ఇచ్చినావా, లేకపోతే సంపూర్ణంగా నువ్వు ఏమన్నా రుణాల మాఫీ చేసినావా?
లేకపోతే ఒక్క రేషన్ కార్డు అని ఇచ్చినావా? ఏదో ఒకటి చెప్పును. ఈరోజు సామాన్యుడు, నిరుపేదలు, హరిజన, గిరిజన, బడుగు, బలహీన, మైనార్టీ వర్గాల ప్రజలు కనీస మౌలిక వసతులు కోరుకుంటారే. ఆ కనీస మౌలిక వసతులలో నువ్వు గుండె మీద చేసుకొని చెప్పు, ఈ కుటుంబానికి ఇది కల్పించా అని. సంపూర్ణ స్థాయిలో ఈ 5 అంశాలను ఈ కుటుంబానికి కల్పించిన ఒక్కటి చెప్పును. ఇక్కడ చెప్పలేవు, కానీ బోకర్ మాటలు చెప్తూ తెల్ల పేపర్లు. ఎలక్షన్ల ముందట నవంబర్లో ఎన్నికల నోటిఫికేషన్ వస్తే అక్టోబర్లో సెప్టెంబర్లో జీవోలని, మొత్తం జీవోలు, మహిళా సంఘాలకు బిల్డింగులు, రోడ్ల మీద బ్రిడ్జిలు, ఆ వాగు మీద బ్రిడ్జిలు, రోడ్లు అంటావు. తర్వాత కన్నారావుపేటలో రీసెర్చ్ సెంటర్ అంటావు. అక్కడ ఇప్పుడు మన మిర్చి చిల్లింగ్ సెంటర్ అని అశోక్ నగర్ అంటావు, అది గంగలో కలిసిపోయింది. ఇండస్ట్రియల్ కారిడార్ అంటావు, కుల సంఘ భవనాలు అంటావు. బాగా ఆర్భాటంగా 2018లో మొత్తం జాతర లెక్క జరిపించి శిలాపలకాన్ని సంఖ్యలో పెట్టుకొని ప్రతి కులం పోటు కాడపోయి పెట్టుడు, కొబ్బరికాయలు కొట్టుడు 3 సార్లు కొట్టింది. ఆఖరికి వచ్చారు మొన్న ఎన్నికల ముందు బాగా పురమాయిస్తే పాపం కొందరు మోసపోయి, కొన్ని కుల సంఘ సోదరులు మోసపోయి ఇలా కట్టుకోవడానికి ప్రారంభిస్తే అవి నిచ్చెన్లు కనపడతాయి. ఒకటి పునాదుల కాడ, ఒకటి పిల్లర్ల కాడ, ఒకటి బేస్మెంట్ల కాడ. మొండి గోడలు లేకుండా, గోడలు లేవు. వాళ్ళ పరిస్థితి ఏంటిది? అలా నువ్వు ఇంకా కూడా కాంగ్రెస్ పార్టీలు మేము బాగా నేను అభివృద్ధి చేసినా ఈ కాంగ్రెస్ పార్టీలకు అవగాహన లేదు. ఈ 4 నెలల కాంచెలు ఏం చేయలేకపోయాను. 10 ఏళ్ళే నువ్వేం పీకలే. 10 ఏళ్ళు నీకు అధికారం ఇస్తే నేను శాసనసభ్యుడిగా 5 ఏళ్ళు గద్దె మీద కూర్చోబెడితే ఖాళీ పేపర్లు చూపించినావు, ముచ్చట్లు చెప్పించినావు. 100% పూర్తి చేసిన పని ఒక్కటి కూడా లేదు. నువ్వు పీకిందేమి లేదు. నేను అంటున్నా, ఎప్పుడు కూడా నేను పరుషపదజాలం వాడలే, కానీ నువ్వు వాడుతూ ఉన్నావు. మా నాయకుడి గురించి, మా నాయకుడికి ఉన్న నాయకత్వంలో ఉన్న వాళ్ళ గురించి నువ్వు వ్యక్తిగత దూషణలకు, వ్యక్తిగత వ్యవహారానికి నీ స్థాయిని దిగజార్చుకొని ఒక శాసనసభ్యుడిగా ఈరోజు నువ్వు లేకపోవచ్చు, కానీ ఈ నియోజకవర్గ ప్రజలు ఓ రోజు నిన్ను శాసనసభ్యుడిగా ఎన్నుకున్నాడు, నిన్ను ఒక లెవెల్ ఉంచిండు. కానీ ఆ లెవెల్ కాపాడుకునే మాటలన్నా మాట్లాడు. నువ్వు మాట్లాడే మాటలు చిన్న గల్లీ స్థాయి లీడర్ కూడా మాట్లాడని మాటలు మాట్లాడుతూ ఉండవు, మభ్య పెడతా ఉన్నారు సుదర్శన్ రెడ్డి గారు. మాట్లాడాలి అనుకుంటే పోటీలు పెడితే మాధవరెడ్డి గారి సైన్యం మండల స్థాయి, నియోజకవర్గ స్థాయి అవసరం లేదు. గ్రామ స్థాయి, గల్లీ స్థాయి లీడర్, కాంగ్రెస్ లీడర్ చాలు. మాధవరెడ్డి గారి సైన్యంలో ఉన్న సుశిక్షితమైన ఒక కార్యకర్త చాలు నీ మాటలకు గుణపాఠం చెప్పడానికి, మాటతో మాటకు. కానీ మాకు సంస్కారం ఉంది. మేము ఎందుకంటే ఎదుటి వ్యక్తి మమ్మల్ని పలకరించినా పలకరించకపోయినా మేము వాళ్ళని పలకరిస్తాం, 2 చేతుల నమస్కారం పెట్టి సంస్కారాన్ని నిలుపుకునే వ్యక్తులం మేము. మీరు అది మీకే తెలవాలి, మీకు ఆర్డర్ చెప్తుంది. మీ నమస్కారంలో, మీ ప్రతి నమస్కారంలో మీకు ఎంతవరకు సంస్కారం ఉందో లేదో మీ వాళ్ళే చెప్తారు. నువ్వు కూడా డైరెక్ట్ ఎన్నికల సభలో కేసీఆర్ గారు పాల్గొన్న వేదిక మీదనే నువ్వు కూడా చెప్పుకున్నావు. నాకు పక్క కనిపించదు, అందుకే నేను 2 చేతుల నమస్కారం పెడతలేను అంటే దాంట్లో కూడా నువ్వు సమాధానం చెప్పుకున్నావు. నీ లోపం ఏందో నువ్వే గ్రహించినావు. అలాంటి వ్యక్తివి ఎందుకు ఓడిపోయినావు? ఎందుకు ఈ ప్రజలు ఓడిచ్చిండ్రు అంటే నేను ఏం చెప్పుతా ఈ ప్రజలు నన్ను విశ్వసించలేదు అని ఇప్పటికన్నా కూడా నువ్వు పునర్విచారణ చేసుకుంటూ నువ్వు సమీక్షించుకో. కానీ ఇంకా కూడా మాటలు చెప్పుకుంటూ మభ్య పెట్టుకుంటూ ఈరోజు ఏదో పార్లమెంట్ ఎన్నికలలో నీకేదో ఓట్లు ఎత్తాయి అనుకుంటే ప్రజలు చాలామంది తెలియకల్లోళ్ళు. ఎందుకంటే నువ్వు కట్టించిన ఇల్లు లేదు, అని ఇంట్లో నివాసం వండుకుంటూ ఓటెత్తానికి వస్తలేరు, నువ్వు ఇచ్చిన పెన్షన్ డబ్బులు తినుకొని వస్తలేరు, లేకపోతే నువ్వు ఇచ్చిన రేషన్ కార్డు ఇచ్చే వస్తలేరు, నువ్వు చేసిన ఏ ఒక్క స్కీమ్ వాళ్ళు సంపూర్ణంగా తిన్నది లేదు, లేదా నువ్వు 3 ఎకరాల దళితులకు ఇచ్చింది లేదు, గిరిజనులకు ఇచ్చింది లేదు, 12% గిరిజనుల రిజర్వేషన్లు ఇచ్చింది లేదు. నువ్వు చెప్పిన మాటలు నువ్వు లేకపోతే సంపూర్ణ స్థాయిలో 1,00,000 రూపాయలు రుణమాఫీ చేసింది లేదు. పండించిన పంటకు 6 కాలం కష్టపడి ఎండనక వాననక పండించిన పంటకు 6 బయట పోసుకొని అమ్ముకుందామంటే తరుగు పేరుతో, తాలు పేరుతో కుమ్మక్కై రైతులతోటి నువ్వు కుమ్మక్కై కమిషన్లు దండుకొని 40 కిలోల బస్తాకు 43 కిలోలు, 44 కిలోలు తీరా మిల్లు పోయినాక కూడా మళ్ళీ ఉల్టా పెట్టి మళ్ళీ 5 కిలోలు, 10 కిలోలు తరుగులు పెట్టి మిల్లర్లతో కుమ్మక్కై సంపాదించుకున్న నువ్వు ఈరోజు నీ నిజస్వరూపం తెలియదా? ఓటర్లందరికీ తెలుసు. ఎక్కడెక్కడ ఏం జరిగింది, ఏం పోయింది. మక్కల కొనుగోలు కేంద్రాలు పెడితే అప్పుడున్న ఏడీ అని అడ్డం పెట్టుకున్నావు, ట్రాన్స్పోర్ట్ డబ్బులు నొక్కేసిండ్రు. ఇదేదని ప్రశ్నిస్తే
సొసైటీల ద్వారా కొన్ని డబ్బులు చెక్కులు పంచిండ్రు. ఇలాంటి చేసిన మీకు ఇంకా కూడా విమర్శించే స్థాయి మీకు లేదు. మళ్ళీ మీరు పోతే మేము తప్పు చేసినాం, గతంలో మిమ్మల్ని మభ్యపెట్టినాం, మేము పొరపాటు చేసినాం, మాకు గుణపాఠం నేర్పినరు, మాకు బుద్ధి వచ్చింది ఒక ఇదని చెప్పి ప్రజల్లోకి ఒప్పుకోండి. కానీ ఎదటి వ్యక్తిని ఇలా అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ 4 నెలలే అయిందే, 4 నెలల్లో 5 గ్యారంటీ స్కీమ్లను అమలుపరిచిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. చెప్పిందే చేస్తుంది, చేసేదే చెప్పుతుంది. కాంగ్రెస్ పార్టీ నైజం అది, మాధవరెడ్డి గారి నిజ స్వరూపం అది. ఈరోజు నర్సంపేట నియోజకవర్గంలో రాష్ట్ర స్థాయి లెవెల్లో 6 గ్యారంటీ స్కీమ్లలో ఎన్నికైన నాడే 10 లక్షల రూపాయల ఆరోగ్యశ్రీ సేవలను అందిస్తామన్నాం, అమలు చేసినాం. మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం అందిస్తా ఉన్నాం, ఈరోజు అమలు చేస్తా ఉన్నాం. 200 యూనిట్లు కరెంటు ఫ్రీ అన్నాం, 0 బిల్లు అమలు చేస్తా ఉన్నాం. 500 రూపాయలకే గ్యాస్ బండ అన్నాం, అమలు చేస్తా ఉన్నాం. 5 లక్షల రూపాయలు ఎస్సీ ఎస్టీలకు, 6 లక్షల రూపాయలు, 5 లక్షల రూపాయలు బీసీ ఓసీలకు గృహాలు ఇస్తా అన్నాం. మొన్న కొబ్బరికాయలు కొట్టినాం, ప్రారంభ స్కీమ్ ప్రారంభించిన ఈలోపే పార్లమెంట్ ఎన్నికల కోడ్ వచ్చింది. అది కూడా ఈ కోడ్ అనంతరం అమలు చేసి తీరుతాం. ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం లోపు 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేస్తా అన్నాం. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా చెబుతా ఉన్నాడు. నీ హరీష్ రావుకు, నీ కేటీఆర్ కు, నీ కేసీఆర్ కు ఛాలెంజ్ కూడా విసిరిండు మా రేవంత్ రెడ్డి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు. అవి చూడు, ఆ ఛాలెంజ్ స్వీకరించు దమ్ము ధైర్యం ఉంటే. నువ్వు చెప్పేదో ఒకటి చేసింది, ఈ చెప్పినాం, ఇది కంప్లీట్ చేసినాం. ఈ 10 ఏళ్ల కాలంలో నేను 4 నెలల కాలంలోనే 5 చెప్తా ఉన్నా. నీ 10 ఏళ్ల కాలంలో ఒక 4 చెప్పేదో. సంపూర్ణ స్థాయిలో ఏమిచ్చినావు? బీసీ బంద్ ఇచ్చినవా? దళిత బంద్ ఇచ్చినవా? నిరుద్యోగులకు వృత్తి ఇచ్చినవా? ఉద్యోగ అవకాశాలు ఇచ్చినవా? ఉపాధి అవకాశాలు కల్పించినవా? ఏదో చెప్పు ఒకటన్నా. ఇంట్లో 2 ఉంటే ఒక్కరికి పెన్షన్ ఇచ్చి కొట్టాడ పెట్టి, కనీసం పెన్షన్లు కూడా ఇవ్వలేదు. పెద్ద మనుషుల మధ్యలో కొట్లాటలు పెట్టించినావు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా చెప్పింది, నిర్దిష్ట కాల పరిమితిలో తప్పకుండా ఈ స్కీమ్లను అమలు చేస్తామన్నాం, తప్పకుండా చేస్తాం. ఈరోజు ఇంకొకటి కూడా, ఈరోజు కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ ప్రభుత్వం కూడా, ఇక్కడ కేసీఆర్ అక్కడ నరేంద్ర మోడీ, ఇద్దరు తోడు దొంగలు. మాటలతోటి మాటలు అమ్ముకుంటూ ప్రజలను మోసం చేసుకుంటూ అధికారం ఎలా నిలుపుకోవాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. అందుకే ఇక్కడ తెలంగాణ ప్రజలు తెలివికల వాళ్ళు, వారు చైతన్యవంతులు. అందుకే ఎన్ని డబ్బు సంచులతో వచ్చినా, ఎన్ని మద్యం బాటిళ్లతో వచ్చినా, ఎన్ని రకాల ప్రలోభాలు పెట్టినా డిసెంబర్ ఎన్నికల్లో వారికి గుణపాఠం నేర్పిండ్రు, బీఆర్ఎస్ ను పొందబెట్టిండ్రు. సేమ్ ఇదే తీరుగా నరేంద్ర మోడీని కూడా దేశ లెవెల్లో నిశ్శబ్ద విప్లవం రాబోతా ఉంది. చాగాల కుటుంబం రాహుల్ గాంధీ గారు, వారి నానమ్మ ఇందిరాగాంధీ గారు తూటాలకు బలైనారు. వారి నాన్న రాజీవ్ గాంధీ గారు శ్రీపరముదూరు బాంబు పేలులో బలైనాడు. వాళ్ళ తల్లి సోనియా గాంధీ గారికి 2 మార్లు అవకాశం వచ్చింది ప్రధానమంత్రి పదవి తీసుకోమని. కానీ నాకు దేశ ప్రజలే ముఖ్యం అని చెప్పి, నాకు పదవి ముఖ్యం కాదని చెప్పి పదవిని కూడా పక్కకు పెట్టింది. రాహుల్ గాంధీ గారికి, వారికి కూడా 2 మార్లు అవకాశం వచ్చింది. అయినా కూడా ప్రధానమంత్రి పదవి మీద వ్యామోహం చూపెట్టలే. ఈ దేశ ప్రజల మీద పూర్తి అవగాహన నాకు రావాలి, ఈ దేశ భౌగోళిక పరిస్థితుల మీద నాకు పూర్తి అవగాహన ఉండాలి. ఆ తర్వాతనే నేను గద్దెనెక్కుతా, ప్రధానమంత్రితోటి పదవితో నేను పనిచేస్తా అని చెప్పి ఆ రోజు పదవిని వద్దనుకున్నాడు. ఈ రోజు ప్రజల కోసం పోరాటం చేస్తా ఉన్నాడు. భారతదేశ ప్రజల సమైక్యత కోసం కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు, మణిపూర్ నుండి మహారాష్ట్ర వరకు ఎన్ని ఆటంకాలు, ఎన్ని ఆటుపోట్లు, ఎన్ని భద్రతా లోపాలున్నా కూడా ఈ దేశ ప్రజల కోసం మండు టెండల్లో, మంచు కొండల్లో, కాలినడకన బస్సు యాత్రతోటి వేలాది కిలోమీటర్లు నడిచి ఈరోజు జాతి సమైక్యంగా ఉండాలని చెప్పి పిలుపునిచ్చిన వ్యక్తి ఈరోజు రాహుల్ గాంధీ గారు. అలాంటి వ్యక్తికి, ఆ త్యాగాల కుటుంబం నుండి వచ్చిన వ్యక్తికి ఈరోజు దేశ ప్రజలు ఒక అవకాశం ఇవ్వాలని చెప్పి కూడా దేశ ప్రజలు చూస్తూ ఉన్నారు. కానీ పెట్టుబడిదారు వ్యవస్థతో నరేంద్ర మోడీ ఓట్లను కొనుగోలు చేయడం కోసం ఈరోజు మీడియాను, 4th ఎస్టేట్ను మొత్తం కూడా తన గుప్పిట్లోకి తీసుకొని వచ్చి తన వైపు ఉందని చెప్పి ఈరోజు వారు కంప్లీట్గా ఎక్కడ కూడా ప్రతిపక్ష పాత్రను దాన్ని ఎక్కడ కూడా వెలుగులోకి రానియకుండా మొత్తం ఒక గుప్పిట్లోకి పెట్టి కూడా ఆఖరికి విలువగల 4th ఎస్టేట్ను కూడా తన కంట్రోల్లో పెట్టుకొని ఈరోజు ప్రచారం, వాస్తవాలను ప్రజల్లోకి రాకుండా చూస్తూ ఉన్నారు. అయినా దేశ ప్రజలు, యువత, అన్ని వర్గాల ప్రజలు
నిరుద్యోగ యువత, భావి భారత పౌరులు, అదే రీతిలో మహిళలు, కార్మికులు, కర్షకులు, ఈరోజు అన్ని వర్గాల ప్రజలు, ఉత్తర భారతదేశం నుండి మొదలుకుంటే దక్షిణ భారతదేశం వరకు నలుమూలలో ఉన్న ఈ ప్రజలందరూ కూడా బీజేపీ ఎన్డీఏ కూటమికి గుణపాఠం నేర్పాలి. కాంగ్రెస్ ఆధ్వర్యంలోని ఇండియా కూటమిని అధికారంలోకి తీసుకొస్తేనే ఈ దేశ ప్రజాస్వామ్య వ్యవస్థ బతుకుతుంది. బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం మళ్ళీ 10 కాలాల పాటు కొనసాగుతుంది. ఈ కులాల మధ్యలో, మతాల మధ్యలో చిచ్చు పెడుతున్న ఈ బీజేపీని పొందబెడితేనే జాతి సమైక్యంగా ఉంటుందని చెప్పి కూడా ఈరోజు దేశ ప్రజలు గర్విస్తూ ఉన్నారు, చూస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ పిలుపును, రాహుల్ గాంధీ పిలుపును విశ్వసిస్తూ ఉన్నారు. ఈరోజు చేతి గుర్తుకు ఓటేయడానికి సిద్ధపడతా ఉన్నారు. కాబట్టి దయచేసి ఈ గల్లీలో కానీ ఢిల్లీలో కానీ ఫోజులు కొట్టే ఈ బీఆర్ఎస్ బీజేపీ నాయకులు మీకు 10 ఏళ్ళు ఇచ్చిండ్రు. 10 ఏళ్ళు ఇస్తే నువ్వు చేసింది ఏం లేదు, ఒక ఇల్లు కట్టేయలేదు. నీ రెండు ప్రభుత్వాలు నువ్వు చేసిన మేలుకొల్పు ఏం లేవు. ఆ ఊరుకు మౌలిక వసతులు కలవాలి, మౌలిక వసతులు కల్పించాలి, ఆ కుటుంబానికి మౌలిక వసతులు కల్పించాలి. ఏదొక్కటి కూడా మీరు కంప్లీట్ చేసింది లేదు. కాలం వెళ్ళదీసారు, అధికారాన్ని ఎలా నిలుపుకోవాలని చూస్తా ఉన్నారే తప్ప ఓట్లు వేసుకున్న తెల్లారి నుండి మళ్ళీ ఓట్లు ఎట్లా వేసుకోవాలని చూసిరు తప్ప ఎక్కడ కూడా 100కు 100% ఏ పథకాన్ని అమలు పరిచిన దాఖలాలు లేవు. కాబట్టి తప్పకుండా ఈ బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటే, వీళ్ళంతా ఇద్దరు కూడా ఒక తాను ముక్కలే. అవసరమైతే కాంగ్రెస్ ను ఓడించడం కోసం లోపాయకారిక ఒప్పందాలతో ఓట్లను కూడా బదలాయింపు చేసుకునే మనసులు ఈ బీఆర్ఎస్ బీజేపీ వారు. కాబట్టి తప్పకుండా తగిన గుణపాఠం నేర్పడం ఖాయం. నర్సంపేట నియోజకవర్గంలో పెద్ది సుదర్శన్ రెడ్డి గారికి మొన్న 18,889 ఓట్ల తేడాతో ఓడించినావు. నువ్వు ఎన్ని మూట సంచులు పంపినా, ఎన్ని డబ్బు సంచులు ఇచ్చినా, ఎన్ని మద్యం సీసాలు ఇచ్చినా, నువ్వు ఎన్ని రకాల అధికారులతో ప్రలోభాలు పెట్టినా నీకు ప్రజలు గుణపాఠం నేర్పిండు. ఈ రోజు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోబోతా ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎన్నికల కమిషన్ నిబంధనలకు లోబడి ఈ రోజు నర్సంపేట నియోజకవర్గ ప్రజలు తప్పకుండా బలరాం నాయక్ గారికి, ఎందుకంటే అన్న ఎక్కడున్నావు అంటే నేను ఉన్నా అనుకుంటూ వచ్చే వ్యక్తి మాధవరెడ్డి గారు, బలరాం నాయక్ గారు. ఏ విధమైన భేషజాలు లేని వ్యక్తులు వీరిద్దరు కూడా. ఒక బండికి కాడేట్లయితే ఒక నాగలికి కాడేట్లో ఈ ఇద్దరు కూడా నర్సంపేట నియోజకవర్గానికి పెద్దలు మాధవరెడ్డి గారు, బలరాం నాయక్ గారు జోడెట్ల లెక్క ఈ నియోజకవర్గ అభివృద్ధిని ముందుకు తీసుకుపోయే క్రమంలో తప్పకుండా ఈ నియోజకవర్గ ప్రజలు, నర్సంపేట నియోజకవర్గ ప్రజలు 50,000 మెజార్టీకి తగ్గకుండా ఓటేసే వాతావరణం ఈరోజు గ్రామాలలో, వాడల వీధిల అన్ని స్థాయిలలో మామూలు తిరుగుతున్న క్రమంలో ప్రజల నుంచి కనిపిస్తూ ఉంది. ఆ స్పందన వస్తూ ఉంది. బీజేపీకి ఓటేస్తే మురిగినట్టే, అదే రీతిలో బీఆర్ఎస్ కు ఓటేసినా ఉపయోగం లేదు. రాష్ట్రంలో నీ ప్రభుత్వం అయిపోయింది, కేంద్రంలో నీకు ఓటేస్తే, నీ ఎంపీకి ఓటేస్తే వచ్చిందేం లేదు, వచ్చేదేం లేదు, గతంలో నువ్వు ఇచ్చిందేం లేదు. కాబట్టి నీకు చేసినా అది వేస్ట్ అని చెప్పి ఈరోజు ఓటర్లు గమనిస్తూ ఉన్నారు. బీఆర్ఎస్ బీజేపీ నేనేదో అధికారం ఉన్నా, ఢిల్లీలో ఉన్నా అంటే నువ్వు 10 ఏళ్ళ నుండి కూడా ఏం చేసినావు? గ్యాస్ మొత్తం 500 దాన్ని 1200 పట్టుకపోయినావు. 60-70 రూపాయలు 50 రూపాయలు ఉన్న డీజిల్ పెట్రోల్ను ఇవాళ 100 దాటించినావు. ఇవాళ కొందామంటే కొడివి, అమ్ముదామంటే అడవి లెక్క ఈరోజు ప్రజల పరిస్థితి ఉంది. నిత్యావసర సరుకుల ధరలు, నూనెలు, ఉప్పులు, పప్పులు ఈరోజు ఆకాశానికి అంటినాయి. దీనందరికీ కారణం నరేంద్ర మోడీ, లలిత్ మోడీ, నీరజ్ మోడీ, విజయ్ మాల్యా, ముఖేష్ అంబానీ, అనిల్ అంబానీ, అదానీలకు దోషి పెట్టుకుంటూ లక్షల కోట్ల రుణాలను వాళ్ళకు మాఫీలు చేసుకుంటూ ఈరోజు సామాన్యుడి మీద భారం మోపి ఈరోజు తినడానికి కూడా, కొనడానికి ఇబ్బందికర పరిస్థితుల్లో ఈరోజు నిత్యావసర సరుకుల ధరలను పెంచిన నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వానికి కూడా తగిన గుణపాఠం నేర్పడం ఖాయం. ఈ ప్రజలందరూ, ఇక్కడున్న ప్రజలు చాలా చైతన్యవంతులు. దట్టు నర్సంపేట నియోజకవర్గ ప్రజలు, అన్ని వర్గాల ప్రజలు చాలా వాళ్ళ విచక్షణతో ఆలోచించి ఓటేసే శక్తి గల వ్యక్తులు. ఎవరు ఎన్ని మూటలు ఇచ్చినా, ఎన్ని రకాలు ఇచ్చినా వాళ్ళకంటూ ఒక స్వతహా శక్తి ఉంటుంది. 4 నెలల క్రితమే కాంగ్రెస్ పార్టీని అధికారంలో తెచ్చుకున్న చిన్న పిల్లలను కాపాడుకోవాలి అంటే మళ్ళీ వారికి రక్షణగా ఎంపీలను గెలిపించాల్సిన బాధ్యత ఉంది అన్న విషయం ప్రజలందరికీ కూడా తెలుసు. 5 ఏళ్ళు అధికారం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి ఈ 5 ఏళ్ళు పటిష్టంగా ప్రభుత్వం ముందుకు సాగాలి. 6 గ్యారంటీ స్కీమ్లతో పాటు కేంద్రం ప్రకటించిన 5 గ్యారంటీ స్కీమ్లను కూడా అమలు చేయాలి అంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పటిష్టంగా ఉండుకుంటూ, దేశ ప్రభుత్వం కూడా కాంగ్రెస్ పార్టీ ఉంటే ఇంకా చెప్పిన వాటికంటే కూడా చెప్పని కూడా పనులు కూడా చేసి చూపించే పార్టీ కాంగ్రెస్ పార్టీ. గతంలో కూడా ఆ విధంగా చేసి 2004 నుండి 14 వరకు కూడా చేసి చూపించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి జనం కూడా, ప్రజలు కూడా ఈరోజు యువకులు, విద్యార్థులు, విశ్లేషకులు, మేధావులు
మహిళలు, అన్ని వర్గాల ప్రజలు, శ్రామికులు, రైతులు, అన్ని వర్గాల ప్రజలు ఈరోజు కాంగ్రెస్ వైపు, ఆఖరికి ఉద్యోగ కుటుంబాలు, తర్వాత మీడియా సోదరులు కూడా, ఈరోజు పత్రికా మీడియా రంగంలో పనిచేస్తున్న వారి కుటుంబ సభ్యులు కూడా కాంగ్రెస్ పార్టీ వస్తేనే, కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాష్ట్రంలో కేంద్రంలో ఉంటేనే ఈ పథకాలన్నీ నడుస్తాయి. ఈ అన్ని రిజర్వేషన్లు కానీ, రాజ్యాంగ పరంగా కానీ, ప్రజాస్వామ్యయుతంగా కానీ అభివృద్ధి సంక్షేమ ఫలాలు ఆ గ్రామానికి, ఆ వీధికి, ఆ కుటుంబానికి చేరుతాయని చెప్పి ఈరోజు నియోజకవర్గ ప్రజలు విశ్వసిస్తూ ఉన్నారు, నమ్ముతా ఉన్నారు. మరొక్కసారి బీఆర్ఎస్ నాయకుడు సుదర్శన్ రెడ్డి గారు కానీ, బీజేపీ వారు కానీ ఎక్కడ కూడా మీరు ప్రజలను మెప్పించడానికి ప్రయత్నం చేయండి తప్ప, బట్ట కాల్చి కాంగ్రెస్ పార్టీ మీదనో దొంతి మాధవరెడ్డి గారి గురించో ఒక్క మాట మాట్లాడినా వారి కాలి గోటికి కూడా మీరు సమానం కాదు. ఎందుకు కాదంటే నేను చెప్తా ఉన్నా, 1981లో రాజకీయానికి వచ్చిన అమీనాబాద్ ముద్దుబిడ్డ మాధవరెడ్డి గారు ఆ రోజు నుండి ఈ రోజు వరకు సింగిల్ విండో చైర్మన్గా, సర్పంచ్గా, ఎంపీపీగా పోటీ చేసి కొద్ది ఓట్లతో ఓడిపోయినా, తర్వాత డిసిసిబి బ్యాంక్ చైర్మన్గా, తర్వాత శాసనసభ్యుడిగా, స్వతంత్ర అభ్యర్థిగా కూడా గెలిపించుకున్న వ్యక్తి ఈరోజు మాధవరెడ్డి గారు. అలాంటి వ్యక్తి తన ఆస్తిపాస్తులు ఆ రోజు ఎంతున్నాయో ఈ రోజు ఎంతున్నాయో బహిరంగంగా కూడా చేసి చూపిస్తా. ఆ రోజున్న ఆస్తిపాస్తులు వాళ్ళ తల్లి కాంతమ్మ, తండ్రి నరసింహారెడ్డికి పుట్టిన ఆ మాధవరెడ్డి గారికి ఆ రోజు భూమి జాగాలు ఎన్ని ఉన్నాయి, ఈ రోజు వారి ఆర్థిక స్థితిగతి ఏందో కూడా తెరిచిన పుస్తకం. అమీనాబాద్ పోయి అడిగినా, చంద్రరావుపేట మండలం అడిగినా, నెక్కొండ మండలాన్ని అడిగినా, నర్సంపేట నియోజకవర్గంలో ఏ మండలం పోయి ఎక్కడ అడిగినా కూడా మాధవరెడ్డి గారి గురించి తెరిచిన పుస్తకమే చెప్తారు. ఎక్కడ లంచానికి దేనికి కూడా తావివ్వని వ్యక్తి, కబ్జాలకు దేలాంటి అవినీతి పనులకు తావివ్వని వ్యక్తి మాధవరెడ్డి గారు. కానీ నిన్నగాక మొన్న ఎమ్మెల్యే అయిన 5 ఏళ్లకే నీ స్థితి ఏంది, గతంలో 5 ఏళ్ళు నువ్వు దిగిపోయేటప్పటికీ నీ ఆర్థిక పరిస్థితి ఏందో నీ కారణమే. నీ టీఆర్ఎస్ నాయకులు, నీ కింద పనిచేసే నాయకులే పుస్తకాలుగా చెప్తా ఉన్నారు. ఈ రోజు పెద్ద పెద్ద మోటార్లలో నువ్వు తిరుగుతున్నావు, ఆ రోజు ఎక్కడ తిరిగినావు, ఈ రోజు ఎక్కడికి వచ్చింది, ఎక్కడి నుంచి ఏ కష్టపడ్డావు, నీకు 50 ఎకరాల భూమి ఉందా, వ్యవసాయం చేసినావా, ఓ ఫ్యాక్టరీ ఉందా, లేకపోతే ఎక్కడన్నా నీకు ఏమైనా సంపాదన వచ్చే ఏదైనా వ్యాపారాలు ఉన్నాయా? ఇవన్నీ మాట్లాడదలుచుకుంటే లోతుగా ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. కాబట్టి ఇంకొకసారి మాధవరెడ్డి గారి గురించి కానీ, కాంగ్రెస్ పార్టీ నాయకుల గురించి కానీ ఎక్కడ కూడా అవాకులు చవాకులు, నీకు తెలుసు, మాకు కూడా తెలుసు, మేము పాలకులమే, మేము కూడా ప్రజల నుంచి వచ్చిన వాళ్ళమే, ఏ అధికారితో ఎప్పుడు పని చేయించాలి, ఎక్కడ ఎక్స్పోజ్ కావాలి, ఎక్కడ ఎక్స్పోజ్ కావద్దు. కాంగ్రెస్ పార్టీ మాధవరెడ్డి గారి లక్ష్యం ఆ పని పూర్తి చేస్తే ప్రజలు చర్చించుకోవాలి. ఆ పని ఏదైనా పని చేపడితే అది కంప్లీట్ చేస్తే ప్రజలు చర్చించుకోవాలి. కానీ నీది ప్రపోజల్ పంపిన నాటికి వచ్చి మొదలుకుంటే పని ప్రారంభించే వరకు 10 సార్లు చెప్పుకుంటూ అట్లా చెప్పుకున్న దాంట్లో కంప్లీట్ అయింది, ఇప్పటి వరకు ఎన్ని కూడా లేవు. కాబట్టి ఇది ఒక్కసారి గమనించాలని మరొకసారి కోరుకుంటూ నియోజకవర్గ ప్రజలకు నేను మళ్ళీ 2 చేతులు జోడించి మిమ్మల్ని కోరుతా ఉన్నా, మొక్కుతా ఉన్నా. మంచి మనిషి బోలో శంకరుడు బలరానాయక్ గారు, వారు మాధవరెడ్డి గారికి తోడుగా ఉంటారు. ఈరోజు ఇండియా కూటమి గవర్నమెంట్ రాష్ట్ర దేశంలో రాబోతా ఉంది. అందులో కేంద్ర మంత్రిగా మళ్ళీ బలరానాయక్ గారు తప్పకుండా మంత్రివర్యులు అవుతారు. కాబట్టి నర్సంపేట నియోజకవర్గం, మహిబాద్ పార్లమెంటు అభివృద్ధి వాయు వేగంతో దూసుకెళ్లాలి అంటే మాధవరెడ్డి గారు, బలరానాయక్ గారు ఇద్దరు కూడా అధికారంలో ఉండాలన్న విషయాన్ని గ్రహించుకుంటూ దయచేసి ఓటరు మహాశయులు తప్పకుండా 13వ తారీఖు నాడు జరగబోయే పోలింగ్ లో అందరూ వచ్చి 100కు 100% ఓటింగ్ శాతం అయ్యేటట్టుగా ప్రతి ఒక్కరు వచ్చి చేతి గుర్తు మీద ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించి, ఈ మెజార్టీ కూడా మాధవరెడ్డి గారి భవిష్యత్తుకు కూడా ముడిపడి ఉన్నదన్న విషయాన్ని నేను అంతర్గతంగా చెప్పదలుచుకున్నాను. ఈ రోజు వరకు కూడా సీనియర్ నాయకుడిగా గుర్తింపు ఉన్న మాధవరెడ్డి గారికి ఈ మెజార్టీతో రేపు జరగబోయే మంత్రివర్గ విస్తరణలో మాధవరెడ్డి గారికి రాష్ట్ర కేబినెట్ లో కూడా చోటు లభించే అవకాశం అధిష్టానం పునరాలోచనబడి అధిష్టానం కూడా ఆ గుర్తింపించే రీతిలో ఈ నర్సంపేట నియోజకవర్గ ప్రజలు మరొకసారి ఆ ఓటు బలరానాయక్ గారితో పాటు మాధవరెడ్డి గారికే వేస్తున్నామని అనుకొని ఓటేసి మంత్రిగా మాధవరెడ్డి గారిని, కేంద్రంలో మంత్రిగా బలరానాయక్ గారిని ఎన్నుకయ్యే రీతిలో కూడా సహకరించాలని హృదయపూర్వకంగా 2 చేతులు జోడించి వారిని వేడుకుంటున్నా, కోరుకుంటున్నా. థ్యాంక్ యూ, నమస్కారం. జై కాంగ్రెస్, చేతి గుర్తుకే మన ఓటు.